గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి. చెప్పండి. శరన్నవరాత్రుల ప్రాధాన్యత ఏమిటి అని అడుగుతున్నారు లక్ష్మి గారు కరీంనగర్ నుండి. శరన్నవరాత్రులకి చాలా ప్రాధాన్యం ఉన్నదమ్మా. ఎందుకంటే శరద్ వసంతనామానవు దుర్గమవు సర్వదేహినాం అని చెప్పి ఈ శరదృతువు వసంత ఋతువు ఈ రెంటికి సంబంధించినటువంటి శరన్నవరాత్రులు వసంత నవరాత్రులు ఇవి రెండు ఉన్నాయే. ఈ కాలము చాలా జటిలమైనటువంటి కాలం. ఈ శరత్తు వసంతము అనేటటువంటివి. వసంతము అనేటటువంటిది వేసవి కాలకి ఆరంభంలో వచ్చేటటువంటి గ్రీష్మ ఋతువు కాంగానే వచ్చేటటువంటిది. అది ఒక విధంగా ఋతు సంధి, సంవత్సర సంధి, సమస్తమునకు సంధి అవ్వటం వల్ల ఆ సంధి కాలంలో అనేక రకాల దోషాలు ప్రమాదాలకి ఆస్కారం ఉన్నటువంటి సమయం. అలాగే ఈ శరదృతువు కూడా, ఇది కూడా ఒక సంధి, ఖచ్చితంగా 6 నెలలకు వస్తుంది. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, 3 ఋతువులు తర్వాత ఈ శరదృతువు మళ్ళీ 6 నెలల కంటే సమానంగా మధ్యలో వచ్చేటటువంటిది. ఇది కూడా కాలము యొక్క ఒక సంధి. ఈ సంధి కాలంలో చాలా అనేక రకాల అనారోగ్యాలకి ప్రమాదాలకి కారణమైనటువంటి కాలం ఇది. యమఘంటికలు అంటారు. ఈ శరన్నవరాత్రులకి ముందు మహాలయము అని చెప్పి మహాలయ అమావాస్య నాటి నుంచి మనకి తరువాత రోజే ఈ శరన్నవరాత్రులు ఆరంభమవుతాయి. అవన్నీ కూడా యమఘంటికలు, పితృదేవతలకు సంబంధించినటువంటి పితృకార్యాలు చేసేటటువంటి రోజులు అవన్నీ కూడా. అలా ప్రమాదకరమైనటువంటి శరద్వసంతనామానవు దుర్గమవు సర్వదేహినాం అటువంటి దుర్గమ కాలము నుంచి మనం బయటపడటం కోసమని ఈ 2 నవరాత్రుల్ని కూడా నిర్వహించుకుని ఆ భగవద్ అనుగ్రహం వల్ల వసంత నవరాత్రులు శ్రీరామచంద్రునికి చేస్తాం, శరన్నవరాత్రులు అమ్మవారికి చేస్తాం. యథార్థంగా ఈ ఇద్దరు ఒకటే అని చెప్పి శ్రీరామో లలితాంబిక అని చెప్పబడ్డది. అక్కడ శ్రీరాముడు, ఇక్కడ లలితాంబిక, ఇద్దరు కూడా ఒకటే. అక్కడ పుంరూపంగా, ఇక్కడ స్త్రీ రూపంగా ఆ భగవంతుణ్ణే సేవిస్తాం నవరాత్రులలో. ఇలా సేవించటం వల్ల యమఘంటికల నుంచి మనం బయటపడతాం. ప్రమాదకరమైనటువంటి ఈ వసంత నవరాత్రులు, శరన్నవరాత్రుల కాలాల యొక్క ప్రమాదాల నుంచి బయటపడటం కోసమని ఈ శరన్నవరాత్ర పూజ చాలా అవసరమైనటువంటిది. అట్లాగే ఈ శరన్నవరాత్రుల సేవ ద్వారా ఇవన్నీ కూడా రాత్రులు అంటే రాత్రి రాక్షస శక్తికి నిదర్శనం. తమోమయమైనటువంటి కాలము రాత్రులు. అది రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటిది. ఆ రాక్షస ప్రవృత్తిని అణిచినటువంటి రోజులు ఇవి. అమ్మవారు మహాకాళిగా, కాళిగా, చాముండిగా అలా అనేక రకాల రూపాలలో రాక్షస శక్తుల్ని అణిచి మనకి దివ్యమైనటువంటి శక్తులు ప్రసాదించేటటువంటి కాలం కాబట్టి ఈ కాలంలో ఆ తల్లిని సేవించుకోవటం ద్వారా సమస్తములైనటువంటి ప్రయోజనాలు సాధించుకోవటం కోసమని తప్పకుండా శరన్నవరాత్రులు జరుపుకోవటం అవసరం. ఇంటింటా జరుపుకోవటం అనేటటువంటిది ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రలను కావటానికి హేతువు అవుతుంది.